ఒంటరిగా వస్తే ఓడిపోతామనే భయంతో తనపై గుంపులుగా వస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. కూటమి నేతలను అడ్డుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని మళ్లీ గెలిపించారని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడారు. చంద్రబాబు పవన్ బీజేపీ తీరును తప్పుపట్టారు. చంద్రబాబు పాలన వస్తే 10 ఏళ్లు వెనక్కి పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మళ్లీ వైసీపీకి ఓటేస్తే మరింత సంక్షేమం అభివృద్ధి జరుగుతుందన్నారు. మన నంద్యాల ఈరోజు అనంతమైన ఓ జన సముద్రంలా కనిపిస్తా ఉంది. ఈరోజు మన నంద్యాల సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు ప్రజల సైన్యం ఇక్కడ ఈరోజు నంద్యాలలో ఒక సముద్రంలా సిద్ధమనంటోంది. గతంలో చంద్రబాబు చేసిన అబద్ధాలు, మోసాల పాలన చూసిన తర్వాత ప్రజా కంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు, ఒక రావణుడు, ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసనం ఎక్కుతాను అనంటే ప్రజలు ఎలా ఒప్పుకోరో, అలాగే నారావారి పాలన మళ్ళీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మన నంద్యాల